గాంధీ భవన్ లో హైదరాబాద్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో రసాభాష జరిగింది. మంత్రులు పొన్నం, హజారుద్దీన్ ముందే నేతలు కొట్టుకునేందుకు యత్నించారు. ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ గల్లాలు పట్టుకున్నారు. ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ జరగడంతో సమావేశం ముగిసిందని పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, అసలు మంత్రుల ముందే నేతలు గొడవ పడడానికి కారణం ఏంటి? ఈ ప్రోటోకాల్ విషయంలో గొడవ ఏంటి అసలు? థ్యాంక్ యూ సుమిత్ర. హైదరాబాద్ పార్లమెంటు సమీక్షా సమావేశం ఈరోజు గాంధీ భవన్లో జరిగింది. ఆ సమావేశానికి మంత్రులు హజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ వచ్చారు. వాళ్ళిద్దరి ముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొట్టుకున్నారు. ఒకరిని ఒకరు నెట్టేసుకోవడంతో సమావేశాన్ని అర్థంతరంగా ముగించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, హజారుద్దీన్ ఇద్దరు ముందే మొన్న నాంపల్లి నుంచి పోటీ చేసినటువంటి ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా కార్వాన్ నుంచి పోటీ చేసినటువంటి ఉస్మాన్, వీళ్ళిద్దరూ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి విషయంలో తానెక్కడ కూర్చోవాలి లేదంటే ఫిరోజ్ ఎక్కడ కూర్చోవాలనే అంశానికి సంబంధించి ఇద్దరు నేతల మధ్యలో ఒక వాగ్వివాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇద్దరు ఒకరినొకరు నెట్టేసుకోవడంతో ఇద్దరు నేతలు కింద పడిపోయారు. దీంతో పొన్నం ప్రభాకర్ కల్పించుకొని వాళ్ళిద్దరిని సముదాయించే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళిద్దరు నేతలు మంత్రి మాట వినకపోవడంతో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను, ఇంతటితో ఈ సమావేశం ముగిసింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇక హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోకి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు విహెచ్ వీళ్ళందరూ సమావేశానికి హాజరయ్యారు. ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అంశంపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం ఆరంభంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా హజారుద్దీన్ వీళ్ళిద్దరూ వచ్చినటువంటి సమయంలో సమావేశం మొదలయ్యే సమావేశంలోనే వీళ్ళిద్దరూ ఇటు కార్వాన్ నుంచి పోటీ చేసినటువంటి ఉస్మాన్ కానీ, నాంపల్లి నుంచి పోటీ చేసినటువంటి ఫిరోజ్ ఖాన్ కానీ వీళ్ళిద్దరూ ఎక్కడ కూర్చోవాలి, మంత్రి పక్కన కూర్చునేందుకు ఇద్దరు ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే ఇద్దరు నేతల మధ్యలో గొడవై ఇద్దరిని ఒకరికొకరు తోసేసుకోవడంతో ఇద్దరు నేతలు కింద పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ, ప్రభుత్వ సలహాదారులు విహెచ్ కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ వాళ్ళిద్దరిని సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ కావడం అంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళిద్దరూ ఎవరి మాట వినే ప్రయత్నం చేయలేదు. దీంతో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను అని పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గత ఆదివారం సికింద్రాబాద్ పార్లమెంటుకి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా కొంతమంది నేతల మధ్యలో వివాదం నెలకొంది. దాంతో ఆ రోజు కూడా సమావేశాన్ని అర్ధంతరంగానే ముగించారు. ఈ రోజు జరిగినటువంటి సమావేశం కూడా అర్ధంతరంగానే ముగిసింది. ఈ సమావేశాన్ని త్వరలోనే మరోసారి చేసుకుంటామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. మొత్తానికైతే ఈ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి వివాదం కానీ, గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి గొడవల పైన కానీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మొన్న గత ఆదివారం జరిగినటువంటి సమావేశంలో రసభాస జరిగింది. ఈరోజు హైదరాబాద్ పార్లమెంటుకి సంబంధించినటువంటి సమావేశంలో కూడా రసభాస కావడంతో గాంధీ భవన్ లోపల డిసిప్లిన్గా ఉండాలి, నేతలందరూ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేయకూడదు, నాయకుల మధ్యలో సమన్వయం ఉండాలి అనే అంశాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పిసిసి నేతలు భావిస్తున్నట్లు సమాచారం. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్. చెప్పండి. గాంధీ భవన్ లో హైదరాబాద్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో రసభాస జరిగింది. మంత్రులు పొన్నం, హజారుద్దీన్ ముందే నేతలు కొట్టుకునేందుకు యత్నించారు. ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ గల్లాలు పట్టుకున్నారు. ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ జరగడంతో సమావేశం ముగిసిందని పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. बड़े भाई को ढकलते हैं, मैं क्या बोल रहा हूँ, बड़े भाई को ढकलते क्या?
अरे भाई निकलते बाहर अरे गांधी बाग तुम्हारा नहीं है, गांधी बाग सबका है, गांधी बाग तुम ज्यादा बात करना, गांधी बाग सबका है, गांधी बाग सबका है, गांधी बाग नहीं जाते अनिल में कोई गलत काम नहीं करा కూర్చో ఆయన ఏమన్నాడు పడేసిండు కదా ఏం మాట్లాడుతున్నా కింద పడేసిండండి అన్నది ఎంగల్